వెల్కమ్ టు ఫంటస్ ఛానల్. ఇప్పుడు మనమైతే డిస్ట్రిక్ట్ గ్రావిటీకి పోతున్నాం. మా ఫ్రెండ్స్ నేను కలిసి ఇద్దరు వచ్చారు, ఇంకొకరు అక్కడ ఉండు, కానీ ఆయన మొత్తం ఫోన్ లో బిజీ అయిపోతుండు. అది చూడాలి వస్తారా సాయి. జస్ట్ ఏంటంటే మీకు రేట్స్ ఎట్లుంటాయి ఏముంటాయి అవన్నీ బ్లాగ్స్ లో చూపిస్తాం, చూడండి. మైక్ మర్చిపోయాడు. రైట్ కి తీసుకొని స్ట్రైట్ కి వెళ్ళాలి. అది చూడండి ఫ్రెండ్స్, వాడు మేము ఓన్లీ జస్ట్ చూపిస్తాను పోతే వీడు తోపు అనుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని పోతుండు. అక్కడికి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా రావాలి. మా అంటే ఒక ½ కిలోమీటర్ తర్వాత రైట్ స్టాప్ వస్తుంది, డిస్ట్రిక్ట్ గ్రావిటీ అన్న బోర్డు వస్తుంది, చూడొచ్చు. ఉందాం కానీ మంచి ఉంటుంది చూడడానికి. ఏం అయితే ఎప్పుడు అవసరం లేదు ఫ్రెండ్స్, మంచిగా ఉంటాయి. కానీ ఇది ఏంటంటే ఈ ట్రాక్ చాలా లెంత్ ఉంటుంది, మన దగ్గరనే ఉంది. లాంగ్ ట్రాక్ అంటే డిస్ట్రిక్ట్ గ్రావిటీ 7 laps ఉంటుంది, జస్ట్ ఫర్ 700. ఇప్పటికి ప్రజెంట్ అమౌంట్ సింగిల్ ల్యాప్ 700 రూపీస్. ఇక్కడికి బోర్డు తీసుకొని వెళ్ళొచ్చు. ఇట్లా అరే క్లోజ్ ఉంది, ఆ గేటు ఓపెన్ ఉంది, రైట్ వెళ్ళొచ్చు. మనం గేట్ ఓపెన్ చేస్తారు. డిస్ట్రిక్ట్ గ్రావిటీకి మనం ల్యాబ్స్ కొడతామని చెప్పాలి, అడుగుదాం ఏం చెప్తారు చూద్దాం. చూడొచ్చు ఇట్లా వెళ్ళొచ్చు. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా ఉంది, ఎక్కువ చాలా మంది పబ్లిక్ చాలా మంది వచ్చారు, చూడొచ్చు. పార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం వెళ్దాం అక్కడికి. మనం టికెట్స్ దగ్గరికి అయితే వెళ్దాం, రేట్స్ ఎట్లున్నాయి ఏమనేది చూపిస్తాం. ప్లస్ డిస్ట్రిక్ట్ గ్రావిటీ ఇవి రేట్స్ ఉన్నాయి. ఏమే క్లోజ్ ఉంది, అబ్బా టైంకి వస్తే క్లోజ్ ఉంది. చూడ లంచ్ బ్రేక్ అనుకుంటా. ఇవి మన రేట్స్ చూడొచ్చు. మైక్రో ట్వైన్స్ లెవెల్స్ ఒక 10-15 మినిట్స్ లంచ్ బ్రేక్ వచ్చింది. మా పర్సన్ చూడు ఆగుతలేడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. చూడాలి ఇవి రేట్స్. చూడండి ఫ్రెండ్స్, పబ్లిక్ అయితే చాలా మంది వచ్చేసారు. ఇక్కడ సండే కాబట్టి వచ్చేసారు అందరూ. మొత్తం నిండుకోపోయారు, మొత్తం ఫుల్ అయిపోయారు. అసలు టికెట్స్ గిట్ట లేవంట చాలా మంది వచ్చినందుకు, అందుకే మేము వెళ్తలేము. ఇప్పుడు చూడవచ్చు మొత్తం క్యాంటీన్ కానీ నిండిపోయారు. లంచ్ బ్రేక్ కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారు వీళ్ళందరూ. ఇవన్నీ టికెట్స్ రేట్ ఉన్నాయి, చూడొచ్చు. పర్ హెడ్ ఉంటాయి ఇవన్నీ. ఇదొక సజర్ పర్ హెడ్. ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి. క్లైంబింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే వాళ్ళు రెడీ అవుతారు అక్కడికి. చూడాలి జిప్ క్లైంబింగ్ 750 ఫర్ 2 persons, 150 ఫర్ 400. చూడండి జిప్ క్లైంబింగ్ రెడీ వెనుకకు పోతుంది. ట్రాక్టర్ గుంజుతుంది, అది మిషన్ గుంజుతుంది. కనిపిస్తలే పోల్ టచింగ్ అన్నా, పోల్ టచ్ అవుతారా? చెట్లు ఉండడం వల్ల మనకు కనిపిస్తారా? అది సపోర్ట్ చేస్తలేదు. గ్రావిటీకి వచ్చేసాం. సాయి ఆడతా, సాయి బుల్ రైడ్ ఆడిపో, సాయి బుల్ రైడ్ ఆడిపో. సాయి చాలా పబ్లిక్ ఉంది, స్కూల్ వాళ్ళు చాలా మంది వచ్చారు ఈరోజు. సాయి మీ ఫ్రెండ్ ఇగో మంచిగా ఉండి, మీ ఫ్రెండ్ వాడాలి మంచిగా ఉండి, మీ ఫ్రెండ్ సూపర్ ఉండవు. చూడచ్చు మా ఫ్రెండ్స్ కొంచెం ఫోటోలు దిగుతారు. రైట్ ఓకే వచ్చేసింది, సరిపోతాయి. ఫుల్ రైడ్ ఉంది. దించినాం బుల్ రైడ్. ఎవ్రీ ఫ్రీ మ్యాజిక్ అంట, ఫ్రీ మ్యాజిక్ చూసావా సాయి? ఫ్రీ మ్యాజిక్ చేస్తావా? మాయం చెప్పిద్దాం, సాయిని మాయం చెప్పిద్దాం. పోదు ఉంటాయి అని పే అయ్యావా?
సాయి చేస్తావా సాయి? చూడండి ఫ్రెండ్స్ ఇంత డేంజరస్ ఉంది. ఇక్కడ ఎక్కువ మంది ఉంటే మనకు స్విమ్మింగ్ చేయడానికి చేయబుద్ధి కాదు. అవును. అన్న ఇస్తున్నా